అందరూ చెప్పే మాట ఏంటంటే మీరు మాస్టర్స్ చేయాలనుకుంటే జర్మనీకి వెళ్ళిపోండి, జీరో ట్యూషన్ ఫీ, మీకు డబ్బులు ఖర్చు అవ్వవు అనేది. కానీ ఎవరు ఈ డార్క్ సైడ్ గురించి అయితే మాట్లాడరు. మనము ఈ రోజు దాని గురించి డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇండియాలో రాసినట్టు జనరల్ గా మన ఇండియాలో ఫీలింగ్ ఎలా ఉంటదంటే ఒక క్వశ్చన్ ఇచ్చారు, 10 లైన్లు 50 లైన్స్ 50 లైన్స్ సోది రాసేస్తే సరిపోయింది, అట్లీస్ట్ 2 మార్క్స్ అయినా వేస్తారు కదా అని అనుకో. కానీ ఇక్కడ అలా కాదు. టెక్స్ట్ బుక్ నుంచి చదివినదే నాకు ఎగ్జామ్ లో వస్తది అనేది చాలా తప్పు. ఏదైనా జర్మనీలో జీరో ట్యూషన్ ఫీ అంటున్నారు కదా, ఒకసారి మీరు జీరో ట్యూషన్ ఫీ అంటే ఆ మాస్టర్స్ చేయడానికి గానీ ఆర్ఎల్స్ ఏదైనా మీరు స్టడీస్ కంప్లీట్ చేయడానికి గానీ అంత ఈజీగా అయిపోతాయి అనుకుంటారా? అంటే ఈ జీరో ట్యూషన్ ఫీ కదా అన్ని ఈజీగా అయిపోతాయి, స్మూత్ గా అయిపోతాయి అనుకుంటున్నా. కానీ అది కాదు అసలు. ఇట్స్ వెరీ టఫ్ టు డూ మాస్టర్స్ ఇన్ జర్మనీ. మీరు ఒక్కసారి ఎప్పుడైనా ఎవరినైనా కనుక్కోండి మాస్టర్స్ చేసే స్టూడెంట్స్ ని. మోస్ట్ ఆఫ్ ద మాస్టర్స్ స్టూడెంట్స్ ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది వాళ్ళలో వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇండియాకి.